అందరికీ నమస్కారం. ప్రేక్షకులకి చూస్తున్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో నేను ఈరోజు ఇంకో మంచి వీడియోతోని మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఈరోజు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాను. సో ముందుగా మనం ఎవరిని పికప్ చేసుకోవాలో నా మాటల్లోనే విందాం. నేను ఫస్ట్ అయితే రవలేక వాళ్ళ ఇంటికి గోల్కొండకు వచ్చేసా. గోల్కొండ ముందే ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ చిలుకూరు బాలాజీ వాళ్ళ ఇంటికి వచ్చా. ఇక్కడ నుంచి వెళ్ళి వీసా దేవుడు అదే వీసా బాలాజీ 6:30కి అట్లా బయలుదేరితే అక్కడ టైం ఏమవుతుంది? 6:30 అంటే ఇప్పుడు 7 అవుతుంది. హాఫ్ అన్ అవర్లో వచ్చేసాం గోల్కొండ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇప్పుడు కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళడమే. రాగానే ఇక్కడ పెండదొక్కా లక్ష్మీదేవి. శ్రీనివాసుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సమస్త విశ్వానికి సృష్టి స్థితి లయకారుడైన ఇక భక్తులందరూ ఆ శ్రీనివాసుడిని ముద్దుగా వీసా బాలాజీ అని కూడా అంటారండోయ్. ఇక ఎలాగో ముచ్చట్లోకి వచ్చేసాను కాబట్టి ఆ శ్రీనివాసుడిని ఎలా కొలవాలి, ఏ మంత్రాలతో కొలవాలి, ఏ మంత్రాలతో కొలిస్తే మన కోరికలన్నీ తీరుతాయి అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మనం మొదటిసారి అక్కడికి వెళ్ళి మనం 11 రౌండ్స్ చేయాలి, స్వామివారికి ప్రదక్షిణ చేయాలి. ఆ 11 ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళి మనము కళ్ళు మూయకుండా స్వామివారికి కళ్ళు తెరిచి చూస్తూ మీ కోరికను మీ మనసులో కోరుకోవాలి. కోరుకున్నాక మళ్ళీ ఎన్ని రోజులైనా పట్టవచ్చు కోరిక నెరవేరడానికి. కానీ కోరిక మాత్రం స్వార్థపరంగా ఉండకూడదు, అందరికీ మంచి చేసే విధంగా ఉండాలి. అండ్ ఆ కోరిక పూర్తయిన వెంటనే మళ్ళీ మీరు ఆ చిట్టి ఇస్తారు. ఆ చిట్టి తీసుకొని మీరు మళ్ళీ 108 ప్రదక్షిణలు లేదా 120 ప్రదక్షిణలు చేయాలి స్వామివారికి. ఇక్కడ వచ్చి కళ్ళు మూసుకుంటే ఏం లాభోయా? గట్టిగా గోవిందా గోవిందా. నేను మొదటిసారి వెళ్ళాను కాబట్టి నా 11 ప్రదక్షిణలు పూర్తి చేసి స్వామివారిని నా మనసులో కోరికను కూడా చెప్పానన్నమాట. చెప్పేసి స్వామివారికి నాకు మంచి అదృష్టం కలిగింది. అక్కడ స్వామివారి దగ్గర అద్భుతమైన గోవిందాశ్రిత గోకుల బృంద అని చెప్పేసి అద్భుతమైన కీర్తన ఆలపించాను. మీరు స్వామివారి దర్శనం చేసుకోగానే పక్కనే శివ ఆలయం కూడా ఉంటుంది. ఆ శివుడి ఆలయం, ఆ శివుడి ఆశీస్సులు కూడా తీసుకొని మీరు ముందుకు కదలండి. అయితే మీకు ముఖ్యంగా మీ కోరికలు నెరవేరడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు కూడా నేను చెప్తాను. స్వయంగా చిలుకూరు బాలాజీ వారే ప్రచారితం చేసిన మంత్రాలు ఇవి. మొదటి మంత్రం వచ్చేసి ఓం ధాత్రే నమః, సంతాన ప్రాప్తి కోసము ఈ మంత్రం జపించాలి. రెండవ మంత్రం ఓం విధాత్రే నమః, ఆరోగ్యమైన శిశువుల కోసం. మూడవ మంత్రం ఓం భూతాదయే నమః, అంటే మిత్రులతో స్నేహభావం పెంచుకోవడానికి, దంపతులు అన్యోన్యంగా ఉండడానికి. నాలుగవ మంత్రం ఓం నరసింహ వపుషే నమః, మీరు ఆపదలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని స్మరించుకోండి, ఖచ్చితంగా మీ ఆపద వెళ్ళిపోతుంది. ఐదవ మంత్రం ఓం క్షేత్రజ్ఞానాయ నమః, అంటే సొంతంగా పాటలు పడుతున్న వాళ్ళు, ఇండ్లు కొనాలనుకున్న వాళ్ళకి అద్భుతమైన మంత్రం. ఆరవ మంత్రం వచ్చేసరికి ఓం జ్యోతిషాంపతయే నమః, అంటే చాలా మందికి ఈ రోజుల్లో ఫోన్లు చూసేసి కళ్ళ సమస్యలు అవి ఇవి బాగా వచ్చేస్తున్నాయి. మనకి ఫోన్లతో ఉన్నంత భక్తి ఇవన్నీ కూడా లక్ష్మీదేవి దగ్గర పెట్టండి. ఈ మంత్రం పఠించండి, ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. నమస్తే. లక్ష్మీదేవి దగ్గర ముఖ్యంగా ఉండాల్సిన ఏంటిది? లక్ష్మీ గవ్వలు. లక్ష్మీదేవి ఫోటో ముంగట మన ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సినవి ఇవి. ఏంటిది? ఇది లక్ష్మీ గవ్వలాక లక్ష్మీ గవ్వలు. ఇవి గోమతి చక్రాలు. గోమతి చక్రాలు ఎలా గుర్తుపట్టాలంటే లోపల సర్కిల్ టైప్ ఉంటుంది. ఇవి చిన్న గోమతి చక్రాలు. ఇదేంటి అక్క? పెద్ద గవ్వలు. ఇవి గవ్వలు. ఇవి తామర విత్తనాలు, తామర గింజలు. తామర గింజలు, చెట్టి గాజుల మాల, గవ్వలు. ఇవి గురువింద గింజలు. ఇవి ఖచ్చితంగా ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాల్సిన వస్తువులు. ఈ విధంగా నేను జాతరలోకి వస్తే మాత్రం చిన్నపిల్లల్ని అయిపోతాను. ఇక జాతర చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ
ఇక్కడ అద్భుతంగా కూడా ఉంది. అందరికీ ఇంట్లో ఏదైనా కొనుక్కోవాలి, ఏదైనా తీసుకెళ్ళాలి, మేము ఇక్కడ వెళ్ళాము అని చూపించుకోవడానికి లేదా అదంతా చూపించడానికి చాలా అద్భుతమైన మార్కెట్. ఈ రోజుల్లో ఇట్లాంటివి చూడడం చాలా అరుదు, ఎందుకంటే అన్ని సూపర్ మార్కెట్లు అయిపోయాయి కాబట్టి ఇట్లాంటి జాతరలో తిరగడానికి అయితే ఈ రోజుల్లో ఎవరికి వీలు లేదు. సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా విజిట్ అవుతారని అనుకుంటున్నాను. ఇదేంటిది? దీపంతాల. తప్పిపోయిన వ్యక్తులు కావచ్చు లేదా వస్తువులు తిరిగి లభించడానికి ఇంకో మంచి శ్లోకము. ఇది భక్తితోని పఠించాలి. 28 సార్లు పఠిస్తే ఖచ్చితంగా జరుగుతుందని అయితే అక్కడ జనాలు నమ్ముతారు. సో ఆ శ్లోకం కూడా చెప్తాను. ఆ శ్లోకం ఏంటంటే కర్తవీర్యార్చునో నామ రాజబహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతః నష్టః చ లభ్యతే. ఈ శ్లోకం అండి. ఈ శ్లోకం బాగా పఠించండి. 28 సార్లు చాంట్ చేయాలి. మీకు ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఏదైనా పోయిన వస్తువు అయినా కానీ మనిషి అయినా కానీ ఏదైనా కానీ మీకు ఖచ్చితంగా జరుగుతుంది. మీతో ఇంకో అద్భుతమైన శ్లోకం నేను పంచుకోవాలి అని అనుకుంటాను. అక్కడ ఆ శ్లోకం ఏంటంటే లక్ష్మీ తంత్రం నుంచి తీసుకోబడింది. యత్రాహం తత్ర పుణ్యాని యత్రాహం తత్ర కేశవః వనితాయామహం తస్మాన్నరి సర్వజగన్మయి. అంటే ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే నేను మహాలక్ష్మిని, ఎక్కడ ఉంటే అక్కడ పుణ్యాలు, నేను ఎక్కడ ఉంటే అక్కడే కేశవుడు, అందరూ స్త్రీలలోనూ వనితలలోనూ నేను ఉంటాను. అందుకే జగత్తులో స్త్రీలు నా రూపంగా భావించి గౌరవించాలి అని అర్థం అన్నమాట. మన భారతదేశం ఎన్నో తరాల నుంచి ఎన్నో వందల కోట్ల ఏళ్ల నుంచి స్త్రీలను మాతృభూమిని గౌరవిస్తూనే వస్తూ ఉన్నాము. స్త్రీలను గౌరవించడంలోనూ మనం ముందందస్తులో కూడా ఉంటాము. మన భారతదేశం ఎంత పుణ్యమైన, మనస్సులో మాలిన్యాలు లేకుండా ప్రతి స్త్రీమూర్తిని ప్రతి స్త్రీని గౌరవిస్తూనే వస్తున్నాము. ప్రతి మనిషికి నేర్పు ఓర్పు నేర్పిస్తున్న కుటుంబం మన వసుధైక కుటుంబం. అయితే ధనము ఎంతో ఉన్న ఒక మనిషి దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ, ఎంత గొప్పవాడైనప్పటికీ కానీ ధనమైతే సర్వస్వం కాదు కదా. నువ్వు చచ్చినాక ఆ ధనం నీతో పాటు కూడా రాదు. అది నా ధనం, నా భూమి, నాది, నా అనే అహంకారం పెంచుకోకుండా, నేను అని ఇవన్నీ కూడా పెంచుకోకుండా ప్రతి మనిషితోని కలిసి ప్రతి మనిషితోని సానుభూతిగా ప్రవర్తిస్తే అదే చాలు. అంతటికంటే గొప్పధనం ఇంకేటి లేదు. కానీ నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్న అద్భుతమైన భావం ఏంటంటే కష్టాలు ఎప్పుడు అనుకుంటూ ఉంటా, ఎప్పుడు బాధపడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు నాకెందుకు కష్టాలు, ఎప్పుడు నాకెందుకు ఇలా జరుగుతుంది, చెడు జరుగుతుంది అని చెప్పేసి బాగా విసిగిపోయి ఉంటాను. సో ఆ విధంగా విసిగిపోకూడదనే జ్ఞానోదయం అయింది నాకు అక్కడ. ప్రతి కష్టాలు నాకే అని చెప్పేసి బాధపడేవాడిని నేను. అయితే నాకు అర్థమైన విషయం ఏంటంటే కష్టాలను అధిగమించితే భగవంతుని పరీక్షలో దిగినట్లే. సమాధానం మనకి ఎంత కష్టాలు వస్తే ఆ కష్టాలని మనం ఎంతగా అధిగమించామనుకో ఆ భగవంతుని కష్టం మన మీద ఉన్నట్లే. కానీ ఒక విషయం పంచుకుంటా, నేను 11 ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో అక్కడ పంతులు ఒక్కసారి అందరు భక్తుల్ని ఆపేసి సూర్యుడిని చూడండి అని అన్నాడు. సూర్యుడిని చూడాలా అని చెప్పేసి సూర్యుడిని చూడడం మొదలుపెట్టాము. సూర్యుడిని అలాగే కన్నార్పకుండా చూడండి అని అన్నాడు. అలాగే చూసాము. 20 సెకండ్లు చూడండి అని అన్నారు. చూసాము. కానీ 20 నిమిషాలు చూడండి అలాగే అని అన్నారు. చూడలేము కదా సూర్యుడు. అందుకే దైవాన్ని కూడా మనం చూడలేము. సూర్యుడు ఎంత వేడి కలిగి ఉంటాడో మన కళ్ళు అంత, మన సాధారణమైన కళ్ళు అంత శ్రీనివాసుడిని చూడలేము. అందుకని చెప్పేసి దైవాన్ని నమ్మండి. మీ సాధారణ కళ్ళతో మీరు చూడలేరు. నిజమైన మనస్సుతో మొక్కండి. జై హింద్. నేను మీ సంతోష్.